తల్లికి వందనం. ఇది కేవలం ఒక పథకం కాదు, ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న ఒక ప్రజానేత సంకల్పం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక్క రోజులో ఒక పథకానికి 10,091 కోట్లు, ఏకంగా 67,27,164 మంది లబ్ధిదారులు. ఇది ఒక రికార్డ్. 20,053 మంది తల్లులకు నలుగురేసి పిల్లలు, వారందరికీ అంటే 80,212 మంది విద్యార్థులకు డబ్బులు. దీని వెనక చంద్రబాబు గారి దార్శనిక ఆలోచనలో అద్భుతం, లక్ష్యాలు అనేకం. ఇక ఏ తల్లి తన బిడ్డను బడికి పంపకుండా ఉండదు. ఏ విద్యార్థి కూడా పేదరికం కారణంగా బడికి దూరం కాడు. ఏ ఒక్కరు కూడా చదువులేని కారణంగా పేదరికంలో ఉండిపోయానని బాధపడరు. పెంచి చదివించలేమనే భయంతో ఏ దంపతులు ఇక పిల్లల్ని కనడానికి వెనకాడరు. ఇది కేవలం ఒక ఎన్నికల హామీ నెరవేర్చడం కాదు, సమాజం పట్ల ఒక బాధ్యత. ఒక్కరిని కూడా వదలకుండా పిల్లలందరినీ బడికి పంపే బాధ్యత. పిల్లలను చదివించడానికి తల్లిదండ్రుల్లో ఉత్సాహం కలిగించే బాధ్యత. అందరూ చదువుకొని పేదరికం నుండి బయటపడేలా చేసే బాధ్యత. పిల్లల్ని కంటే ఆర్థిక ఇబ్బందులు వస్తాయనే భయం నుంచి దంపతులను బయటపడేసే బాధ్యత. అందుకే ఇది కేవలం ఒక హామీ నెరవేర్చడం కాదు, ఇది ఒక సామాజిక విప్లవం.